తీసుకొని నీ మందిరంలోనికి వచ్చేదను. జాగ్రత్తగా వినాలి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని చెప్పండి అందరూ. దహన బలులను తీసుకొని నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను. ఇంకా నా నోరుంది మనకి. అరవమంటే ఇక్కడ అరిస్తే మా ఇంటి దగ్గర వినిపిస్తుంది. నువ్వు తాడిపూడిలో ఉన్నావు, మేము అత్రేపురంలో ఉన్నాం. ఇక్కడ నుండి పిలిస్తే అక్కడ వరకు వినిపిస్తుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినాక మౌనంగా ఉంటావు. ఎందువల్ల తెలుసా? సాతాను నేను ఎత్తునే ఉంటాడు. అరవకు,